ఓం సర్వజన వశమానాయ స్వాహ. ఇవాళ అష్టదిగ్బంధనం అనే ఒక మలయాళ తంత్రమంత్రం ఒకటి చెప్తాను. ఇది మీరేదైనా జపం చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా ఒక మంత్రం సిద్ధి పొందడానికి చేస్తున్నప్పుడు కానీ, ఈ అష్టదిగ్బంధనం అనేది ఒకటి చేసుకోవాలి. అది చేసిన తర్వాత ఆ అష్టదిగ్బంధనంలో కూర్చొని చేసుకుంటే చాలా మంచిదండి. అయితే ఇది చెప్తున్నాను, వినండి. పూర్ణ ఇంద్రద్వార బంధబంధు, అగ్నిద్వార బంధబంధు, యమద్వార బంధబంధు, త్రణద్వార బంధబంధు, వరుణద్వార బంధబంధు, వాయుద్వార బంధబంధు, కుబేరద్వార బంధబంధు, ఈశాన్యద్వార బంధబంధు, పాతాళద్వార బంధబంధు, జనావుగ్రాల బంధబంధు, పేర్కరాట శూర్బంధబంధు. ఓం హ్రోం హ్రం హ్రూం నమఃశివాయ స్వాహ. ఇది మంత్రం అండి, చాలా పెద్ద మంత్రం. ఇది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చూసుకోండి. అయితే ఇది 1008 సార్లు జపం చేయాలి. జపం చేసిన తర్వాత సిద్ధి వస్తుంది. తర్వాత దీన్ని మీరు పూజ గదిలో కానీ, ఎక్కడైనా పూజా స్థలంలో హోమం చేసేటప్పుడు కానీ, చేసే ముందు ఈ మంత్రం అనేది, ఈ అష్టదిగ్బంధన మంత్రం అనేది విభూది చేతిలో పట్టుకొని 8 సార్లు ఉచ్చరించి 8 దిక్కుల విభూదిని చల్లాలి. 8 దిక్కుల అంటే ఈ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయుం, ఈ 8 దిక్కుల చల్లాలండి. చల్లితే అష్టదిగ్బంధనం ఏర్పడుతుంది. ఆ తర్వాత మీరు ఆ గదిలో పూజది చేసుకోవచ్చు. ఇది ఒక మలయాళ ఒక మంత్రం. ఇది నాకు తెలిసి ఇది ఎవరి దగ్గర ఉండదు. ఇది ఒక మలయాళ మంత్రక్రియ. ఇది చేసుకుంటే అంటే ఏ దుష్ట శక్తులు మనం ఒక మంత్రం సిద్ధి పొందడానికి చేసేటప్పుడు ఈ అష్టదిగ్బంధనం అనేది చేసుకొని మీ మంత్రం అనేది చేసుకుంటే మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరండి. కొంత ఇది ఉంటుంది కదా, ఏదంటే మంత్రం చేసేటప్పుడు సిద్ధి పొందడానికి కొన్ని మనకి ఇబ్బందులు కలుగజేస్తాయి. అలాంటివి ఈ అష్టదిగ్బంధన చేస్తే ఏ ఇబ్బందులు రావు, ఏ దుష్ట శక్తులు దగ్గరికి రావు. మీరు చేసుకోనండి. అంటే చాలామందికి మంత్ర సాధనలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఈ అష్టదిగ్బంధన గురించి. అది ఒక మంచి మంత్రక్రియ అండి, ఇది చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్స్ అసలు లేవండి, అది సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే అండి.